राइट कौन सा है ना अंदर मिलेगा दूर भाई नस्मा जोहार 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 पगड़ाना प्रवीण गारी अमर है अमर है अमर है अमर है अमर है अमर है। రాష్ట్ర మాల మహానాడు జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ పగిడాల గారికి ఈ కర్నూలు జిల్లా అల్లగడ్డ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అయితే ఆయన మరణం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక హిందూగా కాకుండా, ఒక ముస్లింగా కాకుండా, ఒక క్రైస్తవునిగా కాకుండా మనిషిని మనిషిగా చూడమని బోధించే ఒక పాస్టర్ ప్రవీణ్ గారిని హత్య అనేది చాలా చెప్పుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన శాంతి బోధకుడు. ఎప్పుడు శాంతి గురించే ఆయన బోధించేవారు. మంచి మార్గం ఎలా నడుచుకోవాలా, మంచి మార్గం అంటే ఏంది, చెడు మార్గం అంటే ఏంది, మానవులు ఏ విధంగా జీవించాలా అనే దాని మీద స్పష్టంగా ఆయన ఇండియా లెవెల్లో నేషనల్ ఆయన స్పీకర్ అయినాడు. అటువంటి ఆయన హత్య గావించడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయము. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఆయన మరణం వెనుక ఉండే కుట్రను కూడా బయటికి తీయాలని ఈ మైనారిటీ తరఫున, ఈ రాష్ట్ర మాల మహానాడు తరఫున మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇంత శాంతి కాముకులకు ఒక మతపరమైనటువంటి మత బోధకులకు రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏముంటుంది అనేది ఈ రాష్ట్ర ప్రజల ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భయభ్రాంతులకు గురైనారు ఈరోజు ఈ మత బోధకులంతా. కాబట్టి దాని వెంటనే పూర్తి విచారణ జరపాలా. పూర్తి విచారణ జరిపి అది హత్యనా లేకుంటే యాక్సిడెంటా అనేది నిగ్గు తేల్చిన విషయము ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకు కానీ, అదే దేశ ప్రజలకు కానీ ఈ ప్రభుత్వము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఎందుకంటే ఆ రోజు గాంధీ మహాత్ముడు స్వాతంత్రం తెచ్చినప్పుడు కూడా అర్ధరాత్రి అబల ఒంటి నిండా నగలు వేసుకొని ఒంటరిగా పోయినా ఎక్కడ ఆమెకు హాని జరగకూడదు అనేది ఆ రోజు ఆయన స్వాతంత్రం, ఆయన ఉద్దేశం. అయితే ఈరోజు భయంకరమైన పరిస్థితులు, మనిషినిగా చూడలేని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఈ దరిద్రమైన ఆలోచనలు ఎక్కడ కూడా మున్ముందు కూడా ఇటువంటి దరిద్రమైన సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ఈ మత బోధకులకు రక్షణ కల్పించి ఎవరైతే హత్య చేసినారో వాళ్లకు కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదే కాకుండా ఆ కుటుంబానికి కూడా మేము సానుభూతి తెలుపుకుంటూ ఈరోజు ఈ ఆళ్లగడ్డలో ఈ నిరసన ర్యాలీ కోతుల ప్రదర్శన మేము చేసి ఉన్నాము. అదే కాకుండా ఈ రాష్ట్రంలో బలవంతుడు బలవంతులు అనే వాళ్ళు బలహీనుల మీద ఇలాంటి మానసిక దాడులు, భౌతిక దాడులు చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది పరంపరంగా కొనసాగకూడదు. దీని మీద ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్లకు శిక్ష పడేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్. మీడియా మిత్రులకు, ప్రజా సంఘాల నాయకులకు అందరికీ నమస్తే. ఈరోజు ప్రవీణ్ పగడాల గారు వారి మృతి అనేది చాలా బాధాకరం. దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ తరఫున ఖండిస్తున్నాను. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అలాగే మాల మహానాడు రామోజీవర్గం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన ఏదైతే ఉందో
దానికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు ఈ దేశంలో ఏదైతే బడుగు బలహీన వర్గాల యొక్క అసమానతలు ఏవైతే ఉన్నాయో, అంటరానితనం ఏదైతే ఉందో దాని మీద మతాన్ని బోధిస్తూనే వాటిపైన కూడా పోరాటం శాంతియుతంగా చేస్తూ వస్తున్నారు. అవి అనేక డిబేట్లు, అనేక కార్యక్రమాలలో మనం చూస్తూనే ఉన్నాము. ఈ యొక్క మృతి పైన రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ ఖండిస్తున్నాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆయన మృతిపైన సిబిఐ విచారణ అనేది రాష్ట్ర ప్రభుత్వం జరిపించాలా, దోషులు ఎవరైనా ఉంటే కనుక కఠినంగా శిక్షించాలని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇటువంటి దాడులు అనేవి రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ఇవి జరగకూడదు. అందరికీ సమానత్వం, స్వేచ్ఛాయుత పాలన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజ్యాంగాన్ని ఎవరు కించపరచకుండా జరగాలని చెప్పి కోరుతూ జై హింద్, జై భారత్. జై భీమ్. ప్రవీణ్ గారు పగడాల క్రైస్తవ మత బోధకునిపై ఆత్మహత్యను చెల్లకుండా దాడి చేసి ఆయనను బాధపరిచి ఆయనను యాక్సిడెంటల్గా చిత్రీకరించి ఆయన ఆత్మకు చేకూరాలని అఖిల భారత రజక సంఘం తరఫున మాల మహానాడు జేఎస్ యాక్షన్ కమిటీ తరఫున మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. దయ ఉంచి ఆయన జరిగిన ఇష్యూలో రాష్ట్ర గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు దిగ్గు తేల్చాలని కోరుకుంటున్నా. జై జేఎస్ యాక్షన్. నా పేరు సుద్దపల్లి మురళీ ప్రసాద్. మొట్టమొదటిగా నేను పాస్టర్ను, మరి అంతేకాకుండా రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నేను పనిచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, ఈ దినం మనం ఈ విధంగా మరి పగడాల ప్రవీణ్ గారి మృతిని స్మరణలోకి తీసుకొని వచ్చి కొవ్వొత్తుల ద్వారా మరి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంటున్నామంటే నిజంగా చాలా ఘోరమైన విషయం అండి. ఒక పాస్టరు అంటేనే ఒక మనిషి మార్పు చెందాలని ఆరాటపడి, ఆశపడి, తన ఇల్లును వదులుకొని, తన బంధువులు వదులుకొని, తన స్నేహితులను వదులుకొని, తన ఉన్న ఆస్తిని వదులుకొని, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని పక్కన పెట్టి కేవలం ఎదుటి వ్యక్తి కోసం ప్రయాసపడేవాడే సేవకుడు, పాస్టర్. అయితే మనిషిని మనిషిగా చూడమని చెప్పిన ఈ పగడాల ప్రవీణ్ గారిని ఇంత దారుణంగా మరి చంపారో, అది యాక్సిడెంటో మరి ఏంటో తెలియదు. చేసిన వాళ్ళకు తెలియాలి, దేవునికి తెలియాలి. నిజంగా నీవు మారు మనసు పొందితే నీవు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ బంధువులు బాగుంటారు. అందరూ బాగుపడడానికి మరి మేము మనసును మార్చుకోండి అంటే మరి వేరే వాళ్ళు వేరే ఒక రకంగా చిత్రీకరించుకుంటూ క్రైస్తవులు మత మార్పిడి చేస్తూ ఉంటున్నారు. మా మతాన్ని కించపరుస్తూ ఉన్నారు, మా మతాన్ని మరి హేళన చేస్తూ ఉన్నారు, తగ్గిస్తూ ఉన్నారని ఇలా మమ్మల్ని అనేక రకాలుగా హింస పెట్టడం, మరి బాధ పెట్టడం, మరి చంపటం ఎంతవరకు సమంజసమో మాకైతే తెలియదండి. నిజంగా నీవు మారితే నీ కుటుంబం మారుతుంది. మాకు ఇంత దుర్భరమైన జీవితాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా ఎందుకు ఇలా చేస్తుందో తెలుసా? మొట్టమొదట మాకు యూనిటీ లేక. నిజంగా చెప్పాలంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మామూలుగా మన రాష్ట్రంలో 5 కోట్లకు పైచిలకు జనాభా ఉంటే వారిలో కనీసం అంటే ఒక 50 లక్షల మంది మరి క్రైస్తవులుగా, ఎస్సీలుగా, మరి దళితులుగా, బడుగు బలహీన వర్గాలుగా, మైనార్టీలుగా ఉన్నారు. మా 50 లక్షల ఓట్లు ఎవరికి పోతున్నాయి? ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? మీకే కదా. మరి మమ్మల్ని ఎందుకు ఇంత హీనంగా చూస్తూ ఉంటున్నారు? మమ్మల్ని ఎందుకు చంపుతూ ఉంటున్నారు? మమ్మల్ని ఎందుకు బాధ పెడతా ఉన్నారు? మమ్మల్ని ఎందుకు ఇంకా మరి రాజ్యాంగానికి విరుద్ధంగా అంటరాని వారుగా చేస్తూ ఉంటున్నారు? ఒక్కసారి మరి పెద్దలు రాజ్యాంగంలో ఉంటున్న ప్రతి ఒక్కటి మరి గమనించాలని మరి మనవి చేస్తూ ఉంటున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని ఇంత దారుణంగా యాక్సిడెంట్ ద్వారా మరి చంపారో, మరి నిజంగా యాక్సిడెంట్ మాకైతే తెలియదు. కానీ నిజంగా యాక్సిడెంట్ అయితే అది దైవాచిత్తం.
మరి యాక్సిడెంట్ కాకుండా ఉద్దేశపూర్వకంగా మరి ఆయన్ను యాక్సిడెంట్ చేసి చంపింటే మాత్రం కరెక్ట్గా ఖచ్చితంగా నిర్దోషులు కాకుండా దోషులను ఖండిస్తూ దోషులను దండిస్తూ వారికి తగిన శిక్ష విధించేటట్లుగా మరి గవర్నమెంట్ మరి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర మాల మహానాడు తరపున మరి ప్రజా సంఘాల తరపున నాయకుల తరపున మరి ఆళ్లగడ్డ ప్రాంతంలో మరొకసారి మరి ఏ సేవకుని మీద కానీ మరి మతోన్మాదులు అతని మీద పడి అతని కొట్టి చంపకుండా ఉండేటట్లుగా మనందరం కలిసికట్టుగా ఉండి ఎక్కడ ఏ దుశ్చర్యకు పాల్పడినా మనందరం కలిసికట్టుగా ఉండి వాటిని ఖండిస్తూ మనకు బలము చేకూర్చుకుంటే తప్ప రాబోయే దినాల్లో మనకు విలువలు ఉండవు, స్థానాలు ఉండవు. కాబట్టి దయచేసి మరి నా మాట మరి స్వీకరించండి, మన్నించండి. మనందరము బడుగు బలహీన వర్గాలైతేనేమి, మైనార్టీ వర్గాలైతేనేమి, మరి దళితులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ మనం కలిసికట్టుగా ఉండగలిగితే రాబోయే దినాల్లో ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదన్న అంశాన్ని నేను మరొక మారు మీకు అందరికీ గుర్తు చేస్తూ రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం ద్వారా మరి ఈ మాటలు నేను చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ జై భీమ్. ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళీ రాష్ట్ర మాలా మహానాడు ఉమెన్ రైట్స్ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. ప్రవీణ్ అమర్ హై, అమర హై, అమర హై. జోహార్ జోహార్, ప్రవీణ్ గారికి జోహార్. జోహార్ జోహార్, ప్రవీణ్ గారికి జోహార్. జోహార్ జోహార్, ప్రవీణ్ గారికి జోహార్. జై భీమ్. జై భీమ్. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ముగిస్తున్నాము. అందరికీ థ్యాంక్స్. ఈ యొక్క దగ్గర ఈ కొవ్వొత్తుల ర్యాలీకి వచ్చిన జాయింట్ యాక్షన్ కమిటీ వారికి, అలాగే ఉమెన్ రైట్స్ వారికి, అలాగే రజిక సంఘం నాయకులకు, అలాగే నా రాష్ట్ర మాల మహానాడు నాయకులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే డిఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే ఆయన శాంతియుత నిరసన కార్యక్రమానికి ఆయన పర్మిషన్ ఇచ్చినాడు కాబట్టి ఆయనకు కూడా ఒకసారి దళిత ఉద్యమం నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్.